ఎందుకు యేసు ప్రభు తనను కోడితో పోల్చుకున్నాడో 3 శ్రేష్టమైన మాటలు, అద్భుతమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. ప్రభువా, నువ్వెందుకని కోడితో పోల్చుకున్నావు అని అడిగితే బాగా వినాలి. కోడికి 3 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి, మిగిలిన పక్షులకు లేవు. కాబట్టి యేసు ప్రభు తనను కోడితో పోల్చుకున్నాడు. మీరు గమనిస్తే గొర్రె పిల్లతో పోల్చుకున్న అనుభవాలు ఉంటాయి, వ్యవసాయదారుడితో పోల్చుకున్న అనుభవాలు ఉంటాయి, కొమ్మరితో పోల్చుకున్న అనుభవాలు ఉంటాయి, ఇంకా రకరకాల పోలికలు బైబిల్లో మనకు కనపడతాయి. కానీ ఎగ్జాక్ట్గా ఈ మత్తయి సువార్త 23లో మాత్రం తనను కోడితో పోల్చుకున్నాడు. కారణం ఏంటో, ఈ సీజన్లో దాని వెనుకున్న రీజన్ ఏంటో చెబుతూ 3 పాయింట్లు మీకు అందించి వెళ్తాను. జాగ్రత్తగా విందాం. కోడి గొప్పతనం మొట్టమొదటి ఏంటో తెలుసా? కోడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటో అంటే, ఇదిగో గుడ్డు మీద పెంకుంటుంది, లోపల సొనుంటుంది. ఆ గుడ్డు మీద 21 రోజులు కోడి పొదుగుతుంది అని మనకు తెలుసు. 21 రోజుల తర్వాత ఏ రసాయనిక క్రియ జరుగుతుందో మనకు తెలియదు. దాని కడుపులో దేవుడు దానికి ఏ పవర్ ఇచ్చాడో మనకు తెలియదు. కానీ 21 రోజులు ఆ కోడి పొదిగిన తర్వాత 21 రోజుల తర్వాత ఆ సొన ఆటోమేటిక్గా ఏ తల్లి కోడైతే పొదిగిందో ఆ పోలిక చొప్పున, ఆ స్వరూపం చొప్పున, సేమ్ టు సేమ్ దాని పోలికలాగానే గుడ్డు లోపల ఒక పిల్ల తయారవటం, అదే లోపల నుంచి పొడుచుకొని ఆటోమేటిక్గా తల్లి కోడిక పోలికతో, తల్లి కోడి పోలికతో, తల్లి కోడి స్వరూపంతో తల్లి ఎలా ఉందో పిల్ల కూడా అలాగే ఆటోమేటిక్గా తయారై 21 రోజుల తర్వాత బయటికి రావడం మనం చూస్తాం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇదే చేశాడు యేసు ప్రభు కూడా నీ పట్ల, నా పట్ల అని గమనించాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. చదవక్కర్లా, మీకు తెలిసిన మాటలే. భూమి ఆదికాండంలో 1వ అధ్యాయంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు చీకటి అగాధ జలముల మీద దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అల్లాడుచుండెను అని రాసుంచాడు. ఈ అల్లాడుచుండెననే మాట ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో ఏమని రాసుందంటే, అల్లాడుట అనే మాటకు అర్థం పొదుగుట. ఎగ్జాక్ట్గా కోడి పొదిగినట్టుగానే నిరాకారంగా ఉన్న భూమి మీద పరిశుద్ధాత్ముడు పొదిగాడు. అలాగే శూన్యంగా ఉన్న భూమి మీద పరిశుద్ధాత్ముడు పొదిగాడు. ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీద పొదిగాడు. కోడి మీదేమో, అది కోడేమో గుడ్డి మీద పొదుగుతుంది అని మనకు అర్థమవుతుంది. 21 రోజులు పొదిగిన తర్వాత లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. కోడి పోలిక చొప్పున, కోడి స్వరూపం చొప్పున పిల్ల తయారైనట్టుగా, అలాగే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆయన పొదిగాడో భూమి మీద మనకు తెలియదు. కానీ అలా పొదిగిన తర్వాత నిరాకారంగా ఉన్న భూమి ఒక ఆకారాన్ని సంతరించుకుంది. అలాగే శూన్యంగా ఉన్న భూమిలోంచి సమస్త సృష్టి కూడా చక్కగా మనకి అందుబాటులోకి వచ్చేసింది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. ఇలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా శూన్యంగా ఉన్న మరియమ్మ గర్భంలో, నిరాకారంగా ఉన్న మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్ముడు వచ్చి అల్లాడిన తర్వాత, పొదిగిన తర్వాత యేసు ప్రభు రూపం, యేసు ప్రభు ఆకారం, యేసు ప్రభు శరీరం మరియమ్మ గర్భములో ఫామ్ అయినట్టుగా, అనగా తయారైనట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు పుట్టుక వెనక దేవుని కృప ఉంది. ఈ సృష్టి కార్యం వెనక దేవుని కష్టం ఉంది. కోడి గుడ్డు పిల్లగా మారడానికి కోడి కష్టం ఉంది. అలాగే నిన్ను నన్ను కూడా తన స్వరూపములో, తన పోలికలో చేయటానికి ఆయన కష్టం, చేతుల కష్టం ఎంతైనా ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రస్తుతం భూమి మీద 200 కోట్ల కంటే, క్షమించాలి 700 కోట్ల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ఆయన నేను ఒకలాగా ఉండం. ఆయన స్వరం నా స్వరం ఒకలాగా ఉండదు. ఆయన జుట్టు నా జుట్టు ఒకలాగా ఉండదు. ఆయన చర్మం నా చర్మం ఒకలాగా ఉండదు. నేను వేలి ముద్ర వేస్తే ఈ
700 కోట్లలో మళ్ళీ నాలాంటి వేలిముద్ర మరొకడికి ఉండదు, నాలాంటి కంటి పొరలు, నాలాంటి కన్నుగుడ్డు లాంటివి మరొకడికి ఉండవు. అందుకనే మనకి ఇది ఆధార్ కార్డు చూసేటప్పుడైనా మరొకటైనా ఈ వేలిముద్ర కంటి ముద్రలు ఎందుకు తీసుకున్నారంటే 700 కోట్ల కంటే ఎక్కువగా ముద్రలు తయారు చేశాడంటే ఎంత కష్టపడ్డాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ కష్టం నువ్వు గుర్తుపట్టావా? ఈ ప్రేమ నువ్వు గుర్తుపట్టావా? నిన్ను తయారు చేయటంలో ఆయన పడిన బాధ, ఆ కష్టం నువ్వు గుర్తుపట్టావు. ఎలా చేశాడట? తన పోలిక చొప్పున. ఎలా చేశాడట? తన స్వరూపంలో అని ఆదికాండం చెప్పింది. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులము చేయుదుము అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మాట్లాడుకుంటున్నటువంటి ఆ సమావేశ సభ మాటలు మనకు ఆదికాండంలో రాయబడ్డాయి. వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, నువ్వు హిందువైనా, నువ్వు ముస్లింవైనా, నువ్వు క్రిస్టియన్వైనా, నువ్వు నాస్తికుడివైనా, నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, నా స్వరూపం మా అమ్మదో, మా అమ్మమ్మదో, మా నాన్నదో, మా నాయనమ్మదో కాదు. నా స్వరూపం దేవుని స్వరూపం, నా పోలిక దేవుని పోలిక అనే పాయింట్, ఫస్ట్ పాయింట్ నీకు అర్థమైతే, నేను దేవుని పోలికలో పుట్టాను గనక సిగరెట్లు తాగకూడదు అనే అవగాహన వస్తుంది. నేను దేవుని పోలికలో పుట్టాను గనక బూతులు మాట్లాడకూడదు అనే అవగాహన వస్తుంది. నేను దేవుని పోలికలో పుట్టాను గనక వ్యభిచారం చేయకూడదు అనే అవగాహన వస్తుంది. నేను దేవుని పోలికలో పుట్టాను గనక దొంగతనం చేయకూడదని అవగాహన వస్తుంది. నేను దేవుని పోలికలో పుట్టాను గనక ఎవరిని నరహత్య చేయకూడదని అవగాహన వస్తుంది. నేను దేవుని పోలికలో పుట్టాను గనక దేవుడు చేసిన ఈ సృష్టిని కూడా పాడు చేయకూడదు అనే అవగాహన ప్రపంచానికి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజంగా ఇది రేపులు లేని సమాజం ఎప్పుడు వస్తుందంటే, నేను దేవుని స్వరూపం అని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, నాస్తికులు, బుద్ధులు, జైనులు, యావత్తు ప్రపంచంలో ఉన్న 700 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న ప్రజలంతా మేము దేవుని స్వరూపం అని తెలుసుకున్న రోజున గొడవలుండవు. కొలపిచ్చి, మతపిచ్చి, డబ్బు పిచ్చి, తిండి పిచ్చి, మద పిచ్చి, పార్టీల పిచ్చి, ఇంకో పిచ్చి, ఇవే ఈ ప్రపంచ గొడవలకి కారణం. ఇవే ఈ ప్రపంచంలో అసమాధానానికి కారణం. ఇవే ఈ ప్రపంచంలో మరణాలకు కారణం. ఇవే ఈ ప్రపంచంలో అనేక రకాల భారీ నష్టాలు ఈ ప్రపంచానికి జరగటానికి గల కారణం ఏంటంటే, ఎవరికీ తెలియట్లా నేను దేవుని పోలిక, మా అమ్మ పోలిక, మా నాన్న పోలిక, మా మామ పోలిక, మా తాత పోలిక అనుకుంటున్నాను తప్ప, అసలు అన్నిట్లో చివరికి వెళ్ళిపోతే, ఆదాము దగ్గరికి వెళ్ళిపోతే, ఆదాములోంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే, మనందరం దేవుని పోలికలో భూమి మీద పుట్టిన కారణ జన్మలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. చాలామందికి దేవుని పోలిక అంటే ఎంతవరకు తెలుసు అంటే, ఇదిగో యేసు ప్రభు జుట్టు ఇక్కడ దాకా పెంచుకొని, గడ్డం కూడా పెంచుకొని, ఇదిగో చెయ్యలా పెడతాడట. ఈ 2 ఏళ్ళు ఎందుకు దింపుతాడో మనకు తెలియదు. మరి యేసుప్రభు బొమ్మల్లో మీరు చూశారో లేదో, ఈ 2 ఏళ్ళు ఇలా దింపటం, ఇక్కడేమో ఒక మేకు గుర్తు ఎర్రడదోడి పెట్టడం, తర్వాత కొంకి కర్రోడి చేత్తో పట్టుకోవటం, ఈ చేత్తో గొర్రెపిల్ల పట్టుకోవటం, మనం ఇంకా దీనంగా చూస్తాం. అబ్బా యేసుప్రభు ఎంత సూపరో అని. దేవుని పోలికంటే ఇది అనుకుంటున్నాం మనం. మనకి తెలియదు అసలు, ఇంతవరకు ఎవడో చెప్పలా. అది తెలిస్తే అసలు ఈ ప్రపంచం ఎంత బాగుపడుతుందో. ఆ దేవుని పోలిక అనేది ఏమిటో తెలిస్తే, అది నీలో ఉందని గుర్తుపడితే, దాని ప్రకారం నీ కుటుంబం నడుచుకుంటే, గ్రామం 2 నిమిషాల్లో దీవెన పొందకపోతే నేను చెప్తా సమాధానం. రాష్ట్రం 2 నిమిషాల్లో దీవెన పొందకపోతే నేను చెప్తా సమాధానం. ప్రపంచం కూడా యుద్ధాలు మానిపేసి ప్రశాంతంగా బ్రతకపోతే నేను చెప్తా సమాధానం. కనుక యేసు ప్రభు మాటలు అనేవి మత మార్పిడి చేసే మాటలు కాదు, మనసు మార్పిడి చేసే మాటలు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కుటుంబాలను కట్టే మాటలు. హల్లెలూయా. రాష్ట్రాన్ని బాగు చేసే మాటలు. హల్లెలూయా. దేశాన్ని బాగు చేసే మాటలు. హల్లెలూయా. ప్రపంచమంతటిని శాంతితో, సమాధానంతో నింపే అద్భుతమైన మాటలే యేసయ్య మాటలు, బైబిల్ మాటలు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తలేకపోతున్నారు. హల్లెలూయా. 2 చేతులు ఎత్తట్లా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పట్లా. హల్లెలూయా. దేవుని పోలికేమిటో మీకు చక్కగా తెలియచేస్తాను. జాగ్రత్తగా, ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో
ఒక చక్కని మాట ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. ఒక్కసారి మనం ఆ మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను, గమనిద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 171వ పేజీలో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను, గమనిద్దాం. అయితే ఆత్మఫలమేమనగా అని రాసించాడు. ఆత్మ అంటే అర్థమేంటి తెలుసా? యోహాను సువార్తలో చెప్తాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని బైబిల్ చెప్తుంది. కనుక ఆత్మ అంటే మరేదో కాదు, దేవుడు అనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ దేవుని పోలిక ఎలా ఉంటుందట? ఆత్మఫలమేమనగా, లేదా దేవుని పోలిక అంటే ఏమనగా, మొట్టమొదట ప్రేమ, రెండో మాట సంతోషం, మూడో మాట సమాధానం, నాలుగో మాట దీర్ఘశాంతం, ఐదో మాట దయాళుత్వం, ఆరో మాట మంచితనం, ఏడో మాట విశ్వాసం, ఎనిమిదో మాట సాత్వికం, తొమ్మిదవ మాట ఆశ నిగ్రహం. బా, ఎంత బాగుందండి ఈ మాట. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, దేవుని పోలిక అంటే ఫస్ట్ పాయింట్ ప్రేమ అని చెప్పాడు. ఇది చాలదండి ఈ ప్రపంచానికి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందనుకో, గొడవలు రావు, వ్యభిచారానికి వెళ్ళరు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవలసిన పరిస్థితి రాదు, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి రాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు, పంచాయతీలు పెట్టాల్సిన పరిస్థితి రాదు, కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి రాదు. వీళ్ళిద్దరూ విడిపోతే అమాయకమైన పిల్లల జీవితాలు నాశనం అయిపోవటం అనేది ఉండదు. నిజంగా ఇదే ప్రేమ గ్రామంలో హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి మధ్య ఉందనుకోండి, అసలు మత గొడవలు ఉంటాయా? రాష్ట్రానికి మధ్యలో ఈ ప్రేమ ఉంటే అసలు రాష్ట్రాల మధ్యలో గొడవలు ఉంటాయా? నిజంగా ఇజ్రాయెల్ దేశానికి హమాస్ వాళ్ళకి మధ్యలో ఈ ప్రేమ ఉంటే యుద్ధం జరిగేదంటారా? అనేక మంది పిల్లలు చచ్చిపోయేవాళ్ళు అంటారా? అనేక మంది స్త్రీలు చచ్చిపోయేవాళ్ళు అంటారా? మానభంగాలకు గురయ్యేవారు అంటారా? దేశం నాశనం అయిపోయేదంటారా? కరువుతో బీభత్సం అయిపోయేదంటారా? మంచి మంచి నివాస గృహాలు నేలమట్టమయ్యే ఉంటాయి అంటారా? దీనంతటి గల కారణం ఏంటంటే ప్రేమ లేకపోవటమే. దేవుని పోలిక అంటే అర్థం ఏంటంటే ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ, అక్క చెల్లెల మధ్యలో ప్రేమ, విశ్వాసుల మధ్యలో ప్రేమ, సేవకులకి మధ్యలో ప్రేమ, హిందువులకి క్రైస్తవుల మధ్యలో ప్రేమ, ముస్లింలకి క్రైస్తవుల మధ్యలో ప్రేమ, అందరి మధ్యలో ప్రేమ ఉంటే అబ్బా ఈ జీవితం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. రష్యా వాడికి యుక్రెయిన్ వాడికి మధ్యలో ప్రేమ ఉంటే యుద్ధాలు జరగవు, అమాయకులు చచ్చిపోరు, దేశం నాశనం అవ్వదు, ప్రపంచం నాశనం అవ్వదు. కనుక బ్రతిమలాడుతూ చెప్తున్నాను నాయన, ఇది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నేను దేవుని పోలికలో పుట్టానంటే నేను ప్రేమ స్వరూపిగా పుట్టాను. ఇతరులకు ప్రేమ అందించాలి అని నేర్చుకుంటే ఒక్క పాయింట్ చాలు. కుటుంబాలు ఎంత బాగుపడిపోతాయో, దేశం ఎంత బాగుపడిపోద్దో, ప్రపంచం ఎంత బాగుపడిపోద్దో. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి ద్వేషం, ఒకళ్ళకి మధ్యలో ఒకళ్ళకి కోపం, ఒకళ్ళకి మధ్యలో ఒకళ్ళకి పగ, ప్రతీకారం. ఇవి మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కూడా పాడు చేస్తున్నాయి. అందుకే బైబిల్ చెప్పిన మాట ప్రేమ, రెండో మాట ప్రేమ ఉందంటే ఆటోమేటిక్గా రెండో మాట సమాధానం, ఆ తర్వాత దీర్ఘశాంతం, ఆ తర్వాత దయాళుత్వం, ఆ తర్వాత మంచితనం, ఆ తర్వాత విశ్వాసం, ఆ తర్వాత సాత్వికం, ఆ తర్వాత ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే దరిద్రపు ఆశలన్నిటినీ నిగ్రహించుకోవడం. ఇలా చూడకూడదు నిగ్రహం, ఇలా మాట్లాడకూడదు నిగ్రహం, ఇలా ప్రవర్తించకూడదు నిగ్రహం, ఈ పాడు పని చేయకూడదు నిగ్రహం, ఈ అపవిత్రమైన కార్యం చేయకూడదు నిగ్రహం, పక్కవాడు సొమ్ము దొంగిలించకూడదు నిగ్రహం, పక్కవాడి భార్యని ఆశించకూడదు నిగ్రహం, పక్కవాడి ఆస్తి ఆక్రమించుకోకూడదు నిగ్రహం ఉందంటే నిజంగా ఆ కుటుంబాలు, జీవితాలు, గ్రామాలు ఎంత బాగుపడతాయో. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని పోలికలో మనం పుట్టాం అంటే ప్రేమతో పుట్టాం, దీర్ఘశాంతంతో పుట్టాం, దయాళుత్వంతో పుట్టాం, మంచితనంతో పుట్టాం, ఆశానిగ్రహంతో పుట్టాం, విశ్వాసంతో పుట్టాం. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉంటే ఎంత బాగుంటుందో. ఒక మాట చెప్పనా, నా వివాహమై 22 ఏళ్ళు దాటిపోయింది. ఇదిగో దైవ సాక్షిగా, విశ్వాసులు సాక్షిగా, బైబిల్ సాక్షిగా చెప్తున్నాను, ఏనాడు నా భార్య మీద చెయ్యి చేసుకోవటం అంటే బాగా చెప్పారు. నంబర్ 1 మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. కొట్టటం అంటుంది, గోడకేసి కొట్టటం అన్నమాట.
పీటకేసి కొట్టటం అన్న మాట, కుర్చీకేసి కొట్టటం అన్న మాట, ఇంకోటి ఇలా. మరి నాది కుటుంబమేగా, మేము రక్తమాంసాలు ఉన్న వాళ్ళమేగా. మా కుటుంబంలో కూడా సమస్యలు రాలేదనుకుంటున్నారా? ఖచ్చితంగా వచ్చాయి. కానీ నేను రోడ్డు మీదకి పంపించుకోను, పంచాయతీ పెట్టించుకోను, రైతు బజార్గా మార్చుకోను, అల్లరి చేసుకోను, నలుగురి నోళ్ళలో నానను. లోపల జరిగిన సమస్యకి చక్కగా ప్రేమతో, అర్థం చేసుకునే మనసుతో, ప్రార్థనతో ఆ సమస్య జయిస్తాను. కాబట్టి ఎప్పుడూ నా భార్య మీద చెయ్యి చేసుకోవాల్సిన కర్మ మా జీవితంలో రాలా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మా ఇంట్లో కోట్లు లేవు కానీ ప్రేమ ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది, నమ్మకత్వం ఉంది, ఏక మనసు ఉంది, ఏకభావం ఉంది, ఏకతాత్పర్యం ఉంది. దీని ఫలితం ఏంటి తెలుసా? మంచి ఇల్లు కట్టి పెట్టాడు దేవుడు, మందిరం కట్టి పెట్టాడు దేవుడు, బ్రాంచీలు ఇచ్చాడు దేవుడు, బైబిల్ కాలేజ్ ఇచ్చాడు దేవుడు. రీసెంట్గా నా కుమార్తెని సౌత్ కొరియాలో చక్కగా బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి జాయిన్ చేశాడు. ఒక 5 ఏళ్ల తర్వాత ఆవిడ బైబిల్ ప్రొఫెసర్గా ఈ ప్రపంచంలో చక్కగా వాడబట్టడానికి దేవుడు ద్వారం తెరిచాడు. రీసెంట్గా నాకు అమెరికా అవకాశం వచ్చింది. వచ్చే నెలలో 13వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా అమెరికాలో కూడా వాక్యం చెప్పడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఇంచుమించు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. టికెట్లు వాళ్ళే పెట్టుకున్నారు, వారే హోటల్ రూమ్ బుక్ చేస్తారు, వాళ్ళే భోజనం పెడతారు, 10 రోజులు వాక్యం చెప్పించుకుంటారు. వచ్చేటప్పుడు గట్టి కట్టిచ్చి పంపిస్తారు. స్తోత్రం చెప్పొచ్చుగా? చెప్పరు మీరు, పొర్రపాటుని చెప్పరు మీరు. మీకు లోపల బాధ, కట్ట అంటవే బాధ మీకు. నిజం. నేను మళ్ళీ చెప్తున్నాను, నోరు తెరిచి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నేను 26 సంవత్సరాల నుంచి ఇదే నేర్చుకున్నా. నీ ఇంట్లో ప్రేమ ఉన్నప్పుడు, నీ ఇంట్లో సమాధానం ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఆశా నిగ్రహం ఉన్నప్పుడు, నీ ఇంట్లో విశ్వాసం ఉన్నప్పుడు, ఇగో నేను, నా భార్య, నా 2 బిడ్డలు చక్కగా కలిసి ప్రార్థన చేస్తాం. అసలు ఈ సంవత్సరం ఆన్లైన్లో మాట్లాడితే సరిపోద్దులే పాస్టర్ గారు, ఆఫ్లైన్ వద్దన్నారు. అసలు వాళ్ళెవరు అంటానికి? నేను ప్రార్థన చేశా, ప్రభా నా కుమార్తె గారి ఫీజు కట్టాలి ప్రభా, నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, నువ్వు మాత్రం నన్ను అమెరికా పంపించినందుకు స్తోత్రం 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 అని నేను, నా భార్య, నా కుమార్తె కలిసి ప్రార్థన చేశాం. తెల్లారి ఫోన్ వచ్చింది, మీరు రావాలి. వై నాట్? తప్పకుండా వస్తా. నేను మన చేతికి ఏం మట్టి అంటదిగా, మన చేతికి రూపాయి ఖర్చు లేదు. మొత్తం 5 లక్షలవని 10 లక్షలవని ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటారు. చక్కగా వాక్యం చెప్తాను, మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలి, హల్లెలూయా. సింపుల్గా చెప్పాలంటే హనుమాన్ జంక్షన్ అనే భూమి ఈ పక్క నుండి అమెరికా అనే భూమి ఆ పక్కకి దేవుడు తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారన్న మాట నా బ్రతుకులో నెరవేర్చాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలి, హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఇది నాకేనా, మీకు కూడా ఉందా? మాకు ఉంది. ఏముంది? కాదండి, మాకు ఉందన్నారు కదా, ఏముంది అంటున్నా. వెనకాల బోళ్ళు అప్పులు ఉన్నాయి, బోళ్ళు రోగాలు ఉన్నాయి, బోళ్ళు తిప్పలు ఉన్నాయి, ఇంట్లో గొడవలు ఉన్నాయి, సమాజంలో అరమరికలు లేని పరిస్థితులు లేవు. బ్రతిమలాడుతూ చెప్తున్నాను, నాయనా ఈరోజైనా తిరిగి మీరు సమాధాన పడండి, ప్రేమ కలిగి ఉండండి. నేను దేవుని పోలిక అనే సంగతి గుర్తుపెట్టుకోండి. నేను దేవుని స్వరూపం. ఇది ఎవరు గుర్తుపెట్టుకోవాలి తెలుసా? ముందు ఇంట్లో అత్త కోడళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇది వినపడిందా మీకు? ఎందుకు వినపడింది? ఈ వజాను అరుతుంటే అత్త కోడళ్ళ మధ్యలో ఏముండాలి? అబ్బో ప్రేమ 2, సమాధానం అబ్బా 3, దీర్ఘశాంతం అట అమ్మో. ఏమండి, అదిగో జరిగే పని కాదంటాడు అయ్యగారు. ప్రవచిస్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని. నేనేం మాట్లాడను, వాళ్ళ గడ్డ ఇది, నేనేం చేయను. ఏమండి, నిజంగా చెప్తున్నాను, మా అమ్మగారు 76 సంవత్సరాల 6 నెలలు బ్రతికారు. ఎప్పుడూ ఏది మంచాన పట్టం కానీ ఒకరితో చేయించుకునే కర్మ లేదు. ముందే చెప్పేసింది మా అమ్మగారు, అరే జనవరి 18వ తారీఖున నేను చచ్చిపోతానని దేవుడు చెప్పాడు రా అంది. నిజమా అన్నాను. ఎస్ నిజంరా అంది. ఇగో దైవ సాక్షి బైబిల్ బడి చెప్తున్నాను. జనవరి 17 దాకా బాగానే ఉంది. 17 సాయంత్రం ఆవిడ నీరసం అయిపోయింది, హాస్పిటల్లో పెట్టాం. జనవరి 18వ ఆవిడ చెప్పినట్టుగానే అదే జనవరి 18, అదే సోమవారం, అదే తెల్లవారుజామున, అదే 4 గంటలకి వాళ్ళ అమ్మగారు చచ్చిపోయినట్టుగానే మా అమ్మగారు కూడా పరదేశుకు వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చెప్పానంటే ఈ మాట, మా అమ్మకి మా ఆవిడికి ఇద్దరికి ఎంత ఐక్యత, ప్రేమ,
సమాధానం ఉండేదో. ఇదిగా ఒక రోజున 76 సంవత్సరాల వయసులో నా తల్లి రూములో విరోచనం చేసుకుంటే అసలు నేను లోపలికి వెళ్ళలేకపోయా. నా భార్య గబగబా వెళ్ళి నా తల్లికి స్నానం చేపించి బెడ్షీట్ మార్చి రూమ్ అంతా స్ప్రే కొట్టి చక్కగా ఆవిడని బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చింది. ప్రతిరోజు ఆవిడ పెద్ద వయసు కనుక భోజనం ప్లేట్లో వండటం, తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వటం, ఆవిడ తినటం, మళ్ళీ తీసుకొచ్చి సింక్లో పడేయటం. ఇలా చక్కగా నా కుటుంబం ఎంత ఐక్యత, ప్రేమ, సమాధానం, ఎంత నమ్మకత్వం. ఇవాళ నా దరిద్రం, ఏ దరిద్రం నా ఇంట్లో లేదు, ఏ రోగం మా ఇంట్లో లేదు, ఏ పాపం మా ఇంట్లో లేదు, ఏ శాపం మా ఇంట్లో లేదు, మాకు ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు లేవు, ఏమి లేవు. హాయిగా, ఆనందంగా, తృప్తిగా, సంతోష, సమాధాన, సౌభాగ్యాలతో గడపడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బల్లగుద్ది అరవటం కాదు, కానీ ఇంట్లో ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండడమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఒకరోజు నాకు అడుక్కునేవాడు ఇంటికి వచ్చాడట. అమ్మా భిక్షాందేహి తల్లో అన్నాడట. కోడలందంట, ఎల్లబోయా పొద్దున్నే తయారయ్యావు, ఇంతవరకు వంట వార్పు మొదలైంది, ఎలా అవతలకెళ్ళా అని తిడుతుందట. తిడుతుంటే ఆడు అనుకున్నాడట, ఏంట్రా నా దరిద్రం, పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏంటో. కొంతమంది అట్టాగా అనుకుంటారు, ఎవడ ముఖం చూస్తా నా తెలియగడతాను. ఇప్పుడు పొద్దున్న లేచి గబుక్కని తలుపు తీసి పక్కింటి వారు అని చూస్తామా? ఎవడు చూస్తాను? మీ ఆవిడ మొహమో, మీ ఆయన మొహమో, మీ పిల్లల మొహమో, లేదంటే నీ కందగడ్డ లాంటి నీ మొహమో, ఏమంటారు దీన్ని, అద్దంలోనూ ఫోన్లోనూ చూసుకుంటావు. నీ చేతగానే తనాన్ని ఆడి మీద గీడి మీద నెట్టడానికి ఏమంటావు అంటే, ఎవడ మొహం చూశానో ఏంటి, ఎవడ మొహం చూస్తే మాత్రమే వద్ది, నీ మొహం సరిగ్గా ఉంటే. దేవుడు ఎదుట నేను చెప్పేది అది, అంతేగాని అందం గురించి మాట్లాడలా. నీ ముఖం నిజంగా దేవుడి ఎదుట సరిగ్గా ఉంటే మనకు అసలు ఏముంటుంది, ఏమీ నష్టం రాదు. ఇక చాలామంది అమాయకులు లైట్ వేయగానే నవ్వారంటే ఈ బ్యాచ్ అక్కడ ఉందని అర్థం. ఎన్ని చూసా నేను. 26 సంవత్సరాలు కాచి వడపోసి టీ తాగి పొడి పక్కన పడేసి కూర్చున్నా ఇక్కడ నేను. కాదండి, అసలు ఇదిగో నాయంకి చూడండి, ఆడవాళ్ళు నాయంకి చూడాలి. అసలు ఈ లైట్ ఆరిపోయి ఎడుతున్నావు కదా, ఆ లైట్ వెలిగితే ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది నాకు అర్థం కావట్లా. మళ్ళీ 6:30కో 7:30కో 10:30కో ఆ లైట్ తీసేయాలా వద్దా? అర్థమైందా? దాన్ని చూసి ముద్దు పెట్టుకోవటం ఏంటి, ఎవడో ఎదురొస్తే బాధపడటం ఏంటి, ఎదురు రాకపోతే సంతోషపడటం ఏంటి, ఎవడో తుమ్మితే, ఎవడో దగ్గితే, ఇంకోటి ఏదో చేస్తే ఏంటి, దేనికి నాకు అర్థం కావట్లా. నేను అమెరికా వెళ్ళేటప్పుడు ఉదయం 6:30కి నాకు ఇంటర్వ్యూ, 6ంటికో. నేను 5:30కి అదేది హోటల్ రూమ్లోంచి బయటకు వచ్చా. ఇదిగో నేను అలా నిలబడ్డాను, నా షూ పక్కనే ఒక నల్లటి పిల్లి వచ్చి నా షూ పక్కనే కూర్చుంది. అదే నువ్వైతే గుండె చచ్చిపోయేదాను అక్కడే. సుమా అంటే వెళ్తుంటే నాకేంట్రా పిల్లు, మనకి పిల్లు ఎత్తే పులెదురు వస్తే భయం, కానీ పిల్లు వస్తే ఏమవుద్ది? ఏమండి అంతేనా? నేను అన్నమాట కరెక్టే కదా. పులెదురు వచ్చింది అనుకో, కంగారు పడేటన్నా దూకి పారిపోతాం. పిల్లి నేనేమో 6 అడుగులు, అదేమో 2 అడుగులు. ఏం చేస్తుంది నన్ను? ఏం చేయగలదు అసలు నన్ను? నా దేవుడి ఎదుట నా ముఖం సరిగ్గా ఉన్నప్పుడు, నా ఉద్దేశాలు సరిగ్గా ఉన్నప్పుడు, నా ఊహలు సరిగ్గా ఉన్నప్పుడు, నా పద్ధతి, నా మాట, నా ప్రవర్తన, డబ్బు దగ్గర, పరాయి స్త్రీ విషయంలో, గర్వం విషయంలో నేను సరిగ్గా ఉన్నప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది, పులొత్తే మాత్రం ఏం చేస్తుంది? శుభ్రంగా వెళ్ళాను, 10 క్వశ్చన్లు నేను వేశాడు, 10టికి ఆన్సర్ చెప్పాను. నా దగ్గర అంతా పెర్ఫెక్ట్ రికార్డు ఉంది. ఒక్క మాట, ఒక్క సర్టిఫికెట్, ఒక్క డాక్యుమెంట్ చూపించమని అడగలేదు. శుభ్రంగా ఓకే అన్నాడు. 10 సంవత్సరాలకి వీసా ఇచ్చేశాడు. లాస్ట్ ఇయర్ వెళ్ళా, ఈ సంవత్సరం వెళ్ళా. ఎక్కువ మాట్లాడితే వచ్చే సంవత్సరం కూడా వెళతా. స్తోత్రం చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చుగా, చేతులు ఎత్తొచ్చుగా. ఇక ఎక్కువ మాట్లాడితే వచ్చే సంవత్సరం మావిడే నేను కలిసి వెళ్తాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇది దేవుళ్ళో ఉన్న దీవెన, ఇది దేవుళ్ళో ఉన్న ఆశీర్వాదం తప్ప ఎవడో ఎదురొచ్చాడు, ఎవడ మొహం ఈడట్టగనుకున్నాడట అడుక్కునేవాడు. పొద్దున్నే ఎవడ మొహం చూశానో ఏంటో అనుకొని ఉసూరుమంట ఏడుస్తూ ఆ సందులో పడి పోతంటే వాళ్ళ అత్తగారు ఎదిరిందట. కోళ్ళ పొమ్మందిగా అత్తగారు ఎదురై, ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటంటే, ఏం చెప్పమంటారండి, మీ కోళ్ళగారు వెళ్ళిపోమందండి. అదే అవుతారా చెప్పటానికి? రా 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 ఆడేమనుకుంటాడండి అంటే, అత్తగారు చెప్పండి ఏమనుకుంటాడు? ఏదో మొత్తం మీద రాత్రి దాసి ఉంది, ఈ అమ్మాయికి తెలియదు అనుకుంటా, మహా తల్లి నిజంగా పెద్దోళ్ళే అనుకుంటూ వస్తున్నాడు వెనకాలాడు. అలా కాంపౌండ్లోకి వచ్చి ఇదిగా గేటు వేసి నా వైపు చూడాలి, నడు మీద చేయి పెట్టి అదేవత రావు క్లీనర్ చెప్పటానికి ఓనర్ అని చెప్తున్నాను.
అసలు క్లీనర్ అవుతారా మాట్లాడటానికి? ఓనర్ అని చెప్తున్నాను ఇక్కడ నేను. గెట్ అవుట్. ఈ అత్తగారు కోళ్ళు పరలోకం వెళ్తారా? అమ్మ చెప్పలేకపోతున్నారు, సిగ్గుపడుతున్నారు, ఏంటో అర్థం కావట్లే. ఇలాంటి అత్తగారు కోడలు పరలోకం వెళ్తారా? నన్ను మళ్ళీ రేజర్లు పిలిచినా పిలవపోయినా పర్లా, నేను మాత్రం నిజం చెప్పి తీరాల్సిందే. ఏమండి, నిజమేనా కాదా? ఇలాంటి అత్తగారు కోడలు పరలోకం వెళ్ళదో, ఇలాంటి అల్లుడు మామ పరలోకం వెళ్ళరు, ఇలాంటి ఏమంటారు తోటి కోడళ్ళు వేపరాళ్ళు పొరపాటున పరలోకం వెళ్ళరు, ఇట్లాంటి అన్నదమ్ములు, ఇట్లాంటి అక్క చెల్లెళ్ళు, ఇట్లాంటి కక్షలు, ద్వేషాలు, గర్వం, అహంకారం ఇలా ఉన్నవాళ్ళు ఎవడో కూడా పరలోకం వెళ్ళడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కనుక ఇంతకీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కోడి గనక గుడ్డుని తన పోలికలో తన స్వరూపములో తీసుకొచ్చుకున్నట్టుగా యేసయ్య మనందరినీ తన పోలికతో తన స్వరూపంతో చేసుకున్నాడు. తన పోలికంటే, దేవుని పోలికంటే వేరే ఏదో కాదు. దేవుని పోలికంటే ప్రేమ, దేవుని పోలికంటే సమాధానం, దేవుని పోలికంటే దీర్ఘశాంతం, దేవుని పోలికంటే మంచితనం, దేవుని పోలికంటే విశ్వాసం, దేవుని పోలికంటే ఆశా నిగ్రహం. ఈ లక్షణాలు ప్రతి కులములో, ప్రతి మతములో, ప్రతి వర్గములో, ప్రతి దేశములో, ప్రతి ప్రపంచ రాష్ట్రాలు, ప్రపంచ దేశాల్లో, ఖండాల్లో ఉంటే అబ్బా కుటుంబాలు, జీవితాలు, యావత్ ప్రపంచం ఎంత బాగుపడుతుందో ఆలోచించాలి. కానీ వాళ్ళు ఏమైందో తెలుసా? దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో దేవుడు మనిషిని చేసుకుంటే పాపంలో పడి ఆ దేవుని స్వరూపాన్ని పోగొట్టుకొని డైరెక్ట్గా దయ్యపు స్వరూపాన్ని తెచ్చుకున్నాడు మనిషి. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకొని దయ్యపు స్వరూపాన్ని తెచ్చుకున్నాడు. దయ్యం అంటే మీకు తెలుసుగా? తెలుసన్నాడు చేతులు ఎత్తండి. దయ్యం నాకు తెలుసు అండి. ఉన్న ఓహైనా పర్లే చేతులు ఎత్తండి. దయ్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నానండి. ఏంటి దయ్యాల్లోకి పెట్టారండి మోహం ఎత్తకుండా? కాదు, ఏంటి దయ్యాల్లోకి పెట్టారండి మోకాలు? ఏం తెలియనట్టు నేను చెప్తాను మీకు. కొద్దిగా ఎక్కువ పెట్టినా బంగారం. ప్రపంచానికి దయ్యం అంటే ఎలా అనుకుంటున్నారో చెప్తాను ముందు. నేను పెట్టావుగా, ఏది ఎక్కువ రావట్లేదు, రీసౌండ్ రావట్లేదండి బంగారం. మనోడికి ఆపరేషన్ సరిగ్గా రావట్లా, నీకు ఆపరేషన్ చేయాలి. ఇదిగో వినాలి. జనాలు దయ్యం అంటే ఏమనుకుంటున్నారంటే, అర్ధరాత్రి వేళ అమావాస్య నాడు ఊరి చివర మర్రి చెట్టు మీద తెల్లని చీర కట్టుకొని, చింతనిప్పు లాంటి కళ్ళు, కోరల్లాంటి పళ్ళు, విరబోసుకున్న జుట్టు, వెనక్కి తిరిగిన పాదాలతో చాలు కట్టే అని నవ్వేదే, చెప్పాలి అని నవ్వేదే దయ్యం అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ దయ్యాలే. మీకు తెలియదు అసలు ఆ సంగతి. నా ఒక్కడికే తెలుసు. చెబితే కొడతారని చెప్పట్లేదు, కానీ ఇది వాస్తవమైన మాట. ఇది దయ్యాలలో కొట్టేవాళ్ళు ఎవడు ఆండ్లాకి వెళ్ళటం, జుట్టు బీగటం, అసలు ఇది కాదు. అసలు దయ్యం చరిత్ర ఈ రాత్రి నేను చెప్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుని పోలికంటే ఏం చెప్పాను? దేవుని పోలికంటే అది ఉంటేగా చెప్పటానికి. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం. మరి దయ్యం పోలికంటే మర్రి చెట్టు మీద సమాధుల్లో ఉండదు దయ్యం, సమాజములో ఉంటుంది దయ్యం. ఎక్కడ ఉంటుంది? సమాజం అంటే మన మధ్యలో ఉంటుంది దయ్యం. దయ్యం అంటే నువ్వు అనుకున్నట్టుగా నల్లగా, లేదా జుట్టెర పోసుకొని, పళ్ళు పెద్దగా పెట్టుకొని, కళ్ళు చింత నిప్పుల్లాగా పెట్టుకొని రాదు. దయ్యం అంటే ఒక అందమైనటువంటి అమ్మాయి రూపంలో వచ్చి నిన్ను పడేస్తుంది. ఒక అందమైన అబ్బాయి రూపంలో వచ్చి నిన్ను చెడగొడుతుంది. త్రాగుడు రూపంలో, పేకాట రూపంలో, డబ్బు రూపంలో, కులం రూపంలో, మతం రూపంలో, హింస రూపంలో, అక్రమాల రూపంలో, అపవిత్రమైన రూపంలో వచ్చి మానవ సమాజాన్ని పాడు చేసేదే దయ్యం తప్ప ఊరి చివర మర్రి చెట్టు మీద వెర్రి కేకలేసేది కేవలం నీ దడ తప్ప దయ్యం కాదు. స్తోత్రం చెప్పొచ్చుగా. ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు మనం ఏది అమావాస్య రోజున మన కర్మగాలి చల్లగా ఉందిగా గాలి అని మనం ఏది కొబ్బరి చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి, ఈలోపు దడాలు మన కొబ్బరికాయ పడగానే అమ్మో ఏమై సచ్చింది నాకు అర్థం కావట్లా, అట్టారి సచ్చావు ఏమైంది అన్నా నాకు అర్థం కావట్లా అంటే ఆల్రెడీ వీడి గుండెల్లో దడ ఉంది కనుక ఈ దడకేం తోడైంది?
కొబ్బరికాయ, నెత్తిమే పడితే రేపటికి 2, ఎల్లుండికి భోజనాలు, పక్కన పడితేనే అమ్మో. అంటే దయ్యం ఎక్కడుందంటే మన దడలో ఉంది, మన భయంలో ఉంది. అసలు దయ్యపు స్వరూపం ఎంత భయంకరమైందో మన కంటికి కనపడకుండా సైలెంట్గా సమాజాన్ని, యావత్ ప్రపంచాన్ని ఎలా పాడు చేస్తుందో చూద్దాం. అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, కొత్త నిబంధన గ్రంథంలో 171వ పేజీలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అది దయ్యపు రూపం, అపవిత్రత, అది దయ్యపు రూపం, కాముకత్వం, అది దయ్యపు రూపం, విగ్రహారాధన, అది దయ్యపు రూపం, అభిచారం, అది దయ్యపు రూపం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, ఇది దయ్యపు రూపం. అందులో ఒక పాయింట్ అన్నాడు, అభిచారం అన్నాడంటే అది ఎవరికైనా వ్యభిచారమా? మరేంటి అభిచారం అంటే? మంత్ర ప్రయోగం అంటారు, చేతబడి అంటారు, చిల్లంగి అంటారు, ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు. అది దయ్యపు రూపం. నీలో అసూయ, నీలో ద్వేషం, నీలో కోపం, నీలో పగ, నీతో ప్రతీకారం, నీలో కాముకత్వం, నీలో జారత్వం, నీలో వ్యభిచారం, నీలో ఎట్లాంటి లక్షణాలు ఉంటే అది దయ్యపు రూపం. అందుకే చెప్పాను, అసూయ లేనుడు లేడు గనుక ఉండయన్నీ దయ్యాలే. నవ్వు రావట్లేదా? నవ్వలేకపోతున్నారు కదా? అయినా పర్లా, నిజం ఇది. పక్కోడు బాగుపడుతుంటే ఓర్చుకోలేం, పక్కోడు ఎవడన్నా మన కర్మగాలి పక్కింటోడు బండి కొంటే ఏమంటాం తెలుసా? మొన్నే రేజర్ల సెంటర్లో బండి గుద్దుకొని సచ్చారంట అన్నాడంటే అర్థం ఏంటి? ఈడు కూడా చావలేదు, అసూయ. అంటే ఏముంది ఆళ్ళో? పెద్ద దెయ్యం, చెప్పరే గట్టిగా, పెద్ద దెయ్యం ఉంది నీలో. ఇలాంటి కాముకత్వం, జారత్వం, వ్యభిచారం, అపవిత్రత, మత్తతలు, తాగి అరవటం, అల్లరితో కొన్ని ఆటపాటలు, ఇవన్నీ దయ్యపు లక్షణాలు. యేసయ్య వాళ్ళ దినమెల్లా చేతులు చప్పే ప్రభువు నిన్ను పిలుస్తుంది ఏంటో తెలుసా? అయ్యా, నా పోలికలో చేసుకున్నానయ్యా, కానీ మీరు దారి తప్పారు, సువార్త వినట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు, వాక్యం వినట్లేదు, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు. ఆటోమేటిక్గా దేవుని స్వరూపాన్ని కోల్పోయి దయ్యపు స్వరూపంతో నింపబడ్డారు. దేవుని పోలికను పోగొట్టుకొని దయ్యపు పోలికతో నింపబడ్డారయ్యా. అందుకే ఈ మీటింగ్ పెట్టించాం, అందుకే ఎంత ఖర్చు పెట్టాం, అందుకే ఈ వాక్యాలు చెప్తున్నాం. ఈ రాత్రైనా ప్రభువా, నాలో ఉన్నటువంటి దయ్యపు రూపాన్ని, పోలికను తీసివేసి దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో నింపో అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ రోజు నుంచి నువ్వు దీవించబడతావు. నమ్మిన వాళ్ళు చేతులెత్తి ఆమేన్ చెప్పండి, చేతులెత్తి ఆమేన్ చెప్పండి, చెప్పాలి ఆమేన్. దైవజనుడిగా చెప్తున్నాను నేను, ఈ మాటకు లోబడు, మెల్లమెల్లగా సరి చేసుకో, క్రమంగా మందిరానికి వెళ్ళు, చక్కగా వాక్యాన్ని విను, ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నీవు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు కలిసి ప్రార్థన చేసుకోండి. అద్భుతాలు పొందకపోతే నేను చెప్తా సమాధానం. కలిసి మందిరానికి వెళ్ళండి, నిండుగా దీవించబడకపోతే నేను చెప్తా సమాధానం. కలిసి బాప్తిజం పొందండి, పరిచర్య చేయండి, నమ్మకంగా దేవుళ్ళో కొనసాగండి. మీరు వర్ధిల్లకపోతే, ప్రపంచాన్ని వర్ధిల్ల చేయకపోతే నేను చెప్తాను సమాధానం. ఓకే, మొట్టమొదటి మాట, కోడికున్న గొప్ప లక్షణం. చెప్పాలి హల్లెలూయా, చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. బాగా వినాలి సుమి. మొట్టమొదటిది, కోడికున్న లక్షణం ఏంటంటే పొదుగుట మాత్రమే కాక, అల్లాడుట మాత్రమే కాక, తన స్వరూపములో తన పోలిక చొప్పున పిల్లలను రూపించుట అనే పాయింట్ మనం చక్కగా విన్నాం. ఇక రెండో మాట, కోడికున్న గొప్పతనం ఏంటో ఒకసారి చూద్దాం. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం నేను చదువుతున్నాను, చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం. ఇవాళ మన అంశం ఏమిటి? కోడి మాంసం తింటవే కానీ ఒక్కళ్ళు చెప్పరు గట్టిగా. మన అంశం ఏంటండి? గట్టిగా చెప్పండి. ఇదిగో కోడి గనుక, ఇదిగో గుర్తుపెట్టుకో, తలపైకి ఎత్తాలి. నువ్వెప్పుడు కోడి మాంసం తింటున్నా ఈ కోడి ప్రసంగం గుర్తొస్తే మీ కుటుంబాలు బాగుపడతాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే వారంలో కనీసం 4 రోజులు ఈ రేజర్లోళ్ళు కోడి మాంసం తింటారని తెలిసింది నాకు. వారంలో అనుమానం లేదట, 4 రోజులు తింటారు కనుక కోడి వేడిగా నీ ప్లేట్లో కనపడినప్పుడల్లా రవిస్టాలిని గారు కోడి గురించి చెప్పాడు, నాది దయ్య పోలిక, దేవుడు పోలిక. ఆలోచన చేసుకో, బాగుందా?
ఏమంటే బాగుందా? రెండో మాట కూడా చూపిస్తాను. అంతా కోడి మీదే నడవాలి. కోడి ఎత్తుకొని కాకిలోకి వెళ్ళాడు అనుకో, చాలా తేడా. చాలామంది ప్రసంగికులు ఒక అంశం ఎత్తటం, అది ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏం చెప్పాడు అంటే అమ్మమ్మమ్మమ్మ అంటాడు తప్ప మ్యాటర్ చెప్పడం. అసలు అర్థమయ్యే సత్యేగా. మీకు అర్థమవుతుందా? కనుక మనం కోడి దగ్గర మొదలు పెట్టాం, కోడితో ముగిస్తాం. ఓకే, కోడి ఉందిగా రెడీగా? ఓకే. మత్తయి సువార్త తెలుసు కదండి అన్ని, అందుకని మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం చదువుతున్నాను, చూద్దాం. అందుకు అతడు అంటే పేతురు గారు, అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టును మొదలు పెట్టను. వెంటనే కోడి కొక్కరకో అని కూసెను. గనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని మమ్మారు చెప్పేదని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపటికి పోయి సంతాపపడి ఏడ్చాను. తలపైకెత్తాను ఒకసారి. నిజంగా ఈ ఏడవటంలో కూడా రకాలు ఉన్నాయి అని బైబిల్ చెప్పింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది, శరీరానుసారమైన దుఃఖం ఉంది. పేతురు దుఃఖం ఏంటో తెలుసా? యేసై ముందే చెప్పాడు, అబ్బాయి నువ్వు 3 సార్లు బొంకుతావు, నన్ను ఎరగనని మాట్లాడతావు అంటే, లేదయ్యా అందరి పైన నేను మాత్రం చాలా పర్ఫెక్ట్ అని చెప్పిన ఈ వ్యక్తి 3వసారి బొంకగానే కోడి కొక్కరకో అని అరిచిందట. వెంటనే పేతురు గుర్తొచ్చింది, అరే యేసు ప్రభు దగ్గర ఇట్లా బొంకానేంటి, నేను ఇలా పాపం చేశానేంటి, ఆయన వెనక 3.5 సంవత్సరాలు తిరిగి నా బ్రతికిట్ట పాడు చేసుకున్నాను ఏంటా అని. అక్కడ రాసిన అద్భుతమైన మాట ఏంటి తెలుసా? తన తప్పు తనకు తెలియగానే వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. సంతాపం అనే మాట ఎప్పుడు వాడతాం? మీ పేరు ప్రేమ్ కుమార్ గారు, పుట్టినరోజు సంతాపం మీకు అన్నాను అనుకో, ఏమంటా? కొడతా, నీ మీదకి వస్తావు. ఎవరా నేను సచ్చాను అనుకుంటున్నావా? సంతాపం ఏంట్రా అంటావు లేదా? ఏమనాలి? మీ పుట్టినరోజు సంతోష శుభాకాంక్షలు అండి అని అనలేను. సంతాపం అనే మాట ఎప్పుడు వాడతామంటే చచ్చిపోయినప్పుడు. అంటే పేతురు ఇక్కడ సంతాపపడి ఏడ్చాడంటే తన ఆత్మీయంగా చచ్చిపోయాడు అని అర్థమైంది, ప్రార్థనలో చచ్చిపోయాడు అని అర్థమైంది, మాటల్లో చచ్చిపోయాడు అని అర్థమైంది, విశ్వాసంలో చచ్చిపోయాడు అని అర్థమైంది, నమ్మకత్వంలో చచ్చిపోయా నేను. యేసు ప్రభు వెనక తిరిగి కూడా ఇట్లాంటి తప్పు చేశానేంట, నేను ఆత్మీయంగా చచ్చిపోయానని. ఇంట్లో చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో అలా వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడిస్తే ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు, కృపగలిగిన దేవుడు, నిజంగా పశ్చాత్తాపడితే ఆదరించే దేవుడు వెంటనే అతన్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, దీవించాడు, హక్కును చేర్చుకున్నాడు. పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మతో నింపాడు. ఒక ప్రసంగానికి 3,000 మంది, ఒక ప్రసంగానికి 5,000 మంది. అతను నడికట్లు పట్టుకుంటే రోగులు బాగుపడటం, అతను చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపటం, అసలు ఎన్ని అద్భుతాలో చెప్పలేం. అట్ ది సేమ్ టైం అదే సమయంలో ఇస్కరియోతు యోధా అనేవాడు ఆ రాత్రి యేసు ప్రభును పట్టించడానికి ప్లాన్ చేసి వచ్చినప్పుడు, చివరి అవకాశం ఇవ్వటానికి యేసు ప్రభు, మీలో ఒకడు ఈ రాత్రి నన్ను పట్టించబోతున్నాడు అన్నప్పుడు మిగిలిన 11 మంది అమాయకంగా నేనా ప్రభా అంటే, ఈ దొంగ ఈడు కూడా వాళ్ళతో చేరి వేషధారి నేనా ప్రభా అన్నాడు. వెంటనే ఆ మొక్క పుచ్చుకున్నాడట, సాతాను వాడిలో ప్రవేశించింది. అక్కడతో ఏమని రాశాడు తెలుసా? వాడి ఇల్లు పాడైపోయింది, వాడి ఉద్యోగం పోయింది, వాడి పొలం రక్త పొలం అయిపోయింది. అసలు మనం పాత నిబంధన ప్రవచనాలు చదివితే వాడి భార్య విధవరాలు అయిపోయింది, వాడి పిల్లలు అడుక్కు తింటున్నారు, వాడి వంశం నాశనం అయిపోయింది అని చెప్పాడు. అంటే ఒక్క పేతురు బాగుపడటం వల్ల అతని యావత్తు వంశం దీవించబడింది. ఇస్కరియోతు యోధా దొంగ పనులు చేసి వేషధారిగా ప్రవర్తించి అబద్ధాలాడి పశ్చాత్తాపడకపోయిన కారణాన అతని భార్య నాశనం అయిపోయింది, పిల్లలు నాశనం అయిపోయారు, వాళ్ళు అడుక్కు తిన్నారట. ఇంకా చెప్పాలంటే ఇదిగో వాళ్ళ వంశం అంతా కూడా నాశనం అయిపోయిందని పాత నిబంధన ప్రవచనంలో కీర్తనలో చెప్పాడు. ఆ కీర్తన ఏంటో నేను మీకు చెప్పను, పొర్రపాటును కూడా మీకు చెప్పను, మీరు బైబిల్లో చదివి తెలుసుకోండి. మా చర్చిలో ఒక ఆయన అన్నాడు, ఊరుకొండయ్య గారు ఇస్కరియోతు యోధాకి భార్య ఉందా అన్నాడు. ఎస్ అని వెంటనే బైబిల్ తీసి, అసలు రెఫరెన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. రెఫరెన్స్ లేకుండా ఎప్పుడు 26 సంవత్సరాల్లో ఎప్పుడూ ప్రసంగం చేయలే. బాగా వినాలి. ఇప్పుడు నేను అసలు పాయింట్లోకి వస్తున్నాను. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం 2015లో. ఎక్కడైతే పేతురు బొంకాడో, ఎక్కడైతే కోడి కుక్కరొక్కో అందో, అక్కడ ఒక పెద్ద దేవాలయం కట్టి అండోయ్, ఓ పక్కనేమో ఒక టవర్ మీద గోపురం మీద సిలువ బొమ్మ పెట్టి, రెండో గోపురం మీద
కోడి పుంజు బొమ్మ పెట్టారు. ఏం పెట్టారు? దేని మీద? దేవాలయం మీద. పత్తివాడట పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. నేను అక్కడికి వెళ్ళగానే నిజం మనం కూడా బొంకాంగా బోల్సార్లు, మనం కూడా అబద్ధాలు ఆడాంగా, మనం కూడా తప్పుడు మాటలు మాట్లాడాంగా, ప్రభువా క్షమించయ్యా అని వెంటనే అక్కడ మోకరిచ్చి ప్రార్థన చేసుకొని ఇక ఇట్లా చూశానండి. అంత దూరంలో షేప్లెస్ స్థలం, వంకర టింకరగా ఉన్న స్థలం, దాంట్లో పాడైపోయిన ఇల్లు, దాని నిండా చెత్త చెదారం. నేను గైడ్ గారిని కోన శౌర్యబాబు గారిని అడిగా, సార్ ఆ ఇల్లు ఎవరిదండి? ఇజ్రాయెల్ దేశంలో అన్ని ఇళ్ళు చాలా అందంగా శుభ్రంగా ఉంటాయి, ఏంటదంటే అది ఇస్కరియోతు యోధా ఇల్లు అని చెప్పాడు. అతని ఇల్లు పాడైపోవునుగాక అన్న మాట ఇవాళకి అక్కడ నెరవేరుతానే ఉంది. 2000 సంవత్సరాల 25 సంవత్సరాలకు వచ్చేసాం మనం. అయినా ఇప్పటికీ ఇస్కరియోతు యోధా ఇల్లు పాడైపోయి ఉంది. అదే సమయంలో పేతురింటికి వెళ్ళాం. కింద మట్టి గోడలు ఉన్నాయి, పైన చక్కగా గడ్డల మీద ఒక నెంబర్ 1 చర్చి కట్టారు. లక్షల మంది దాన్ని దర్శిస్తున్నారు. కనీసం ఇస్కరియోతు యోధా ఇంటికి వెళ్ళటానికి ఎవడో ఇష్టపడట్లా. నీ ఇల్లు బాగుపడాలా, నీ కుటుంబం బాగుపడాలా, నీ పిల్లలు బాగుపడాలా, మీ బ్రతుకులు బాగుపడాలా, ఆరోగ్యం కావాలా, ఆర్థిక సమృద్ధి కావాలా, ఆనందం కావాలా, అభిషేకం కావాలా, ఆయుష్ కావాలా, ఆశీర్వాదం కావాలా, అద్భుతాలు కావాలా, ఆనందం కావాలా, అమరత్వం కావాలా, ఏది కావాలన్నా ఈ రాత్రి ప్రసంగం అయిపోయిన తర్వాత నేను కూడా తప్పు చేశాను ప్రభా అని సంతాపపడి నువ్వు ఏడిస్తే నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన మాట ఏం తెలుసా? మన పాయింట్ కోడి ఏం చేసిందట? కొక్కరకో అని కుయ్యగానే వెంటనే పేతురు గారికి లైట్ వెలిగిందా లేదా? నేను బొంకాను, అబద్ధమాడాను అంటే. ఒక మాటలో చెప్పాలంటే కోడికున్న లక్షణం ఏంటంటే మేల్కొలుపుట అనే లక్షణం కలిగి ఉంది. కోడికున్న లక్షణం ఏంటి? నిద్రపోతున్న వాళ్ళని మేల్కొలుపుట. ఇదివరకు రోజుల్లో మన తాతల కాలంలో అలారాలు వాచ్లు ఉండేవి కాదు. అప్పుడు ప్రపంచానికి అలారం ఏంటంటే కోడికున్న లక్షణం మేల్కొల్పటం. నిద్రమత్తులో ఉన్నవారలారా లేవండి, వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకోండి, హాయిగా కుటుంబాన్ని పోషించుకోండి, చక్కగా మీ బ్రతుకుల్ని బాగు చేసుకోండి. ఓహో కొక్కరుకో అంటే అర్థం ఏంటంటే చీకట్లోంచి వెలుగులోనికి రండి అని మేలుకొలుపు, నిద్రమత్తులోంచి మెలుకులోనికి రండి అని మేలుకొలుపు, బద్ధకంలోంచి పనిచేసేవారిగా రండి అని మేలుకొలుపు. ఇలాంటి మేలుకొలిపే యేసు ప్రభు కూడా కోడితో పోల్చుకున్నాడు గనక ఆయన రావటమే సేవ. మొదట్లో ఫస్ట్ డైలాగ్ ఏంటంటే దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది ప్రభువుని నమ్మండి. నిజంగా ఈ మాటలు ప్రజలకు నచ్చవు. మేల్కొలిపే మాటలు ప్రపంచానికి నచ్చవు. శుభ్రంగా సబ్బు రాసే మాటలు బాగా నచ్చుతాయి, నూనె రాసే మాటలు బాగా నచ్చుతాయి, పొగుడుతుంటే ఎంతో బాగా నచ్చుతాయి, దండేసి దండం పెడితే ఎంతో బాగా నచ్చుతాయి. నువ్వు పాపివి జీవితాన్ని మార్చుకుంటే మాత్రం ఈ ప్రపంచానికి నచ్చదు. ఇంకో మాట చెప్పనా? ప్రపంచములో అతి ఎక్కువగా మన బైబిల్ భాషలో వధించబడే పక్షి ఏదో, అబ్బా ఏం చెప్పిందండి వేడిగా, కోడి అందంతే ఒకటేసారి. ఎందుకు దాని మీద అంత కోపమో తెలుసా? అది ప్రజలను మేలుకొల్పుతుంది కనుక. ఇది మేలుకొల్పకుండా ఉండాలంటే దీని పేక తెగ నరకాలని వెంటనే దాన్ని చంపేస్తుంది ఈ మేలుకొలుపు అనే దాన్ని ఇష్టపడని ప్రపంచం. నిజంగా ఆ రోజున యేసు ప్రభుని చంపింది కూడా మేల్కొలిపినందుకే, అపోస్తలను చంపింది కూడా మేల్కొలిపినందుకే, మన ముందటి తరాల్లో సేవకులను చంపింది కూడా మేల్కొలిపినందుకే. ఇంకా యావత్తు ప్రపంచంలో అనేక మందిని చంపుతున్న కారణం ప్రపంచాన్ని మేల్కొలపటమే. త్రాగుడు మానేయండి, సినిమాలు మానేయండి, వ్యభిచారం మానేయండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, బలలో కూర్చోండి, పరిశుద్ధాత్మ పొందండి, ప్రతి ఆదివారం చర్చికి రండి, కుటుంబం కట్టుకోండి, నమ్మకంగా దేవుళ్ళో సాగండి అని చెబితే ఈ ప్రపంచానికి నచ్చదు. కాబట్టే ఖచ్చితంగా కోడి మెడ నరికేసినట్టుగా యేసు ప్రభు మెడ నరికేయటం మనం ప్రపంచ చరిత్రలో చూస్తున్నాం. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, బ్రతిమలాడుతూ చెప్తున్నాను, పాస్టర్ గారు ఎప్పుడైనా హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పేటట్టుగా వాక్యం చెప్పేది నీ మీద ద్వేషంతో కాదు, నీ మీద కోపంతో కాదు. నువ్వు ఖచ్చితంగా మారాలి, నీ కుటుంబం కట్టబడాలి, నువ్వు దీవించబడాలనే తప్ప వ్యక్తిగత ద్వేషం కోపం మీ మీద ఉండదు. ఒక మాట చెప్పనా మీకు? మన చిన్నపిల్లాడు ఇంతకంటే బాగా చిన్న వయసు వాళ్ళు బ్లేడుతో ఆడుకుంటున్నారు అనుకోండి, మనకి ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ప్రేమ ఉంటే పెడేలమని మాడి మీద ఒకటి పీకి చచ్చిపోతావురా అని లాగేసుకుంటాం. అడి మీద కడుపు మంటుంటే ఏమంటాం? సోపు రాసి, నాన్న
ముందు తొడ కోసుకో, తర్వాత మెడ కోసుకో. ఎందుకంటే ఆడు చావాలని ఉందిగా మనసులో. ఇప్పుడు ఆడికి ఏది బాగుంటుంది? వాడికి ఏ మాట బాగుంటుంది? రై చంపుతా తీ వెధవా, ఇలాంటివి ముట్టుకోకూడదురా, ఆ మాట బాగుంటుందా? ముందు తొడ కోసుకొని తర్వాత మెడ కోసుకో బంగారం, ఆ మాట బాగుంటుందా? మాట్లాడరే? అదే బాగుంటుంది. ఈ ప్రపంచానికి అదే బాగుంటుంది. చేదైతేనేమో లోపల ఉన్న రోగం తగ్గిస్తుంది, పంచదార అయితేనేమో లోపల ఉన్న రోగాన్ని పెంచుతుంది. కనుక తీయని మాటల కోసం కాదు, నిజం చెప్తున్నప్పుడు చక్కగా అంగీకరించండి, లోబడండి, దీవించబడండి, ఆశీర్వాదాలు పొందండి, నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మొట్టమొదటిది, కోడి తన స్వరూపంలో తన పోలిక చొప్పున పిల్లలకి కంటుందనే సంగతి మనకు అర్థమైంది. అట్లాగే యేసయ్య కూడా తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున మనల్ని చేసుకున్నాడని కూడా మనకు అర్థమైంది. రెండో మాట, కోడికున్న లక్షణం ఏంటంటే ప్రపంచాన్ని మేల్కొల్పే గుణం ఉంది. ఈ సువార్త సభ ఎందుకంటే మిమ్మల్ని మేల్కొల్పటానికి, చీకట్లోంచి వెలుగులోనికి పిలవటానికి, రక్షణలోనికి పిలవటానికి, బాప్తిసంలోనికి పిలవటానికి, మందిరంలోనికి పిలవటానికి, నరకం నుంచి విడిపించబడి పరలోకం చేరాలనే పిలుపే ఈ మేల్కొలుపు పిలుపు అని గుర్తుపెట్టుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. మూడో మాట చెప్పేసి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఇందా చదివాంగా, కోడి తన రెక్కల క్రిందకి పిల్లల్ని ఎలాగూ చేర్చుకోవాలనుకుంటుందో నేను అలాగే చేర్చుకోవాలనుకుంటున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. బాగా వినాలి. ఓ రోజున కోడట తన పిల్లలను తీసుకొని అలాగ షికారికి బయటకు వచ్చింది. పిల్లలు అమాయకులు గనక, ఏమీ తెలియదు గనక అక్కడొక పిల్ల, అక్కడొక పిల్ల, అక్కడొక పిల్ల, అక్కడొక పిల్ల, గోళ్ళుతో ముక్కులతో అది పొడుచుకొని చిన్న చిన్నగా అది ఆహారం తింటున్నా ఉన్నాయట. కానీ తల్లి కోడి మాత్రం అమ్మో ఏం జరగబోతుందో ఏంటో, ప్రమాదం ఏదైనా రాబోతుందేమోనని పరిసరాలు పరికిస్తూ అడుగులు అడిగి వేస్తూ జాగ్రత్తగా అది అడుగులు ముందుకు వేస్తుందట. ఈలోపు తల్లి కూడా అనుకున్నట్టుగానే ప్రమాదం పొంచి వచ్చింది. ఆకాశంలో గద్ద లేక డేగ రివ్వుమని తిరుగుతూ ఉందట. అమ్మో గద్దొచ్చేసింది, నా పిల్లలను తన్నుకుపోద్ది, అమాయకమైన పిల్లలు చచ్చిపోతాయని ఇది పొదలోకి వెళ్ళి 2 రెక్కలు చాపి పిల్లలారా రండి అని కేకలు పెట్టిందట. ఆ తల్లి కళ్ళల్లో ఉన్న ఆందోళన, గొంతులో ఉన్న ఆందోళన గుర్తుపట్టిన పిల్లలు, బుద్ధిగల పిల్లలు గబగబా 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 పరిగెత్తుకుంటూ తల్లి కూడా రెక్కల కిందకు వచ్చేసాయి. అవి రెక్కల్లో దాచి కాచి కాపాడుతూ మిగిలిన పిల్లలను కూడా రండి 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 అని పిలుస్తుంటే మిగిలిన పిల్లలు మా అమ్మలాగే వాగుద్దులే అనుకుంటూ బుద్ధి లేని పిల్లలు అక్కడక్కడే ఉండిపోయాట. ఈలోపు యెషయా గ్రంథంలో అంటాడు, చదవద్దు, క్రూర పక్షి అని రాశాడు. దానికి జాలి, ప్రేమ, దయ ఉండదు. అది అలాగా వచ్చి ఆ కోడి పిల్లని టప్ అని తన్నుకొని అలాగ తాడి చెట్టు మీదకి తీసుకెళ్ళిపోతుంటే ఆ కోడి పిల్ల కీస్ 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 అని అరవటం మనం చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే తన భాషలో, కోడి భాషలో, నేను చనిపోబోతున్నాను, నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోబోతున్నాను, నా పని అయిపోయింది, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, అమ్మా నన్ను విడిపించు 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 విడిపించని ఎన్ని కేకలు పెట్టినా దాన్ని విడిపించే నాదుళ్ళాడు. ముందే రెక్కల కిందకు వస్తే బాగుండేది, కానీ ఆ డ్యాగ చేతిలో చిక్కిన తర్వాత అది క్రూర పక్షి, జాలి లేని పక్షి గనక ఏమీ మొహమాటం లేకుండా అలాగా తాడి చెట్టు మీద తీసుకెళ్ళిపోద్ది. తన వాడిగల ముక్కుతో ఫట్ మని కొట్టి 2 కళ్ళు పీకేస్తుంది, రక్తమంతా తాగేస్తుంది, మాంసం అంతా తినేస్తుంది. చివరికి ఏకలు మాత్రమే కిందకు పడవేసే దృశ్యాలు మనం ఎన్నో చూస్తాం ప్రపంచంలో. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఆ రెక్కలు చాపిన కోడి యేసు ప్రభు గుర్తు, ఆ పిల్లలు నీకు నాకు గుర్తు. ఆకాశంలో తిరుగుతుందే గద్ద లేక డేగ, అదే సాతాను, అదే నరకం, అదే తీర్పు, అదే అగ్నిగుండం, అదే పాపం, అదే శాపం. అది ప్రపంచ ప్రజలను తన్నుకుపోయి నరకంలో పడేయాలని చూస్తుండగా యేసయ్య నీ కోసం నా కోసం సిలువలో తన 2 రెక్కలు చాపాడు. నువ్వు తలంపులతో చేసిన పాపం కోసం ఆయన తలలో ముళ్ళ కిరీటం, నువ్వు చేతులతో చేసిన పాపం కోసం ఆయన చేతుల్లో మేకులు, నువ్వు హృదయంలో చేసిన పాపం కోసం ఆయన పక్కలో బల్యం, నువ్వు శరీరంతో చేసిన పాపం కోసం ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలు, నువ్వు కాళ్ళతో పాపానికి పరిగెత్తేవే
దానికోసం ఆయన కాళ్ళల్లో మేకులు గుచ్చబడ్డాయి. చివరి రక్తం కాదు, చివరి నీటి బొట్టు వరకు చిందించి ఆయన నీ కోసం చచ్చిపోయాడు. నీ పాపానికి శిక్ష క్లియర్ చేసేసాడు, మళ్ళీ చచ్చిపోయాడు నిన్ను నన్ను బ్రతికించడానికే. 3వ రోజున తిరిగి లేచిన ఏకైక ప్రపంచ పరిశుద్ధ పునరుద్ధాన ప్రపంచ దేవుడే మన నమ్ముకున్న యేసు ప్రభు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కనుక వాళ్ళు ఆయన కోరుతుంది ఏంటంటే, నా రెక్కల కిందకు వచ్చేయండి, నేను కాచి కాపాడి మిమ్మల్ని రక్షణ మారు మనసు బాప్తిసంతో చక్కగా పరలోకం తీసుకెళ్తాను అని ప్రభువు చెప్తుండగా, ఇంత ప్రేమ ఇంత ప్లాన్ కోడి వెనక ఉంది కాబట్టే యేసు ప్రభు తనను కోడితో పోల్చుకున్నాడు అని బైబిల్లో విన్నాం. మొట్టమొదటిది ఆయన పోలిక, ఆయన స్వరూపం మనకిచ్చాడు. అది కాపాడుకుంటే ప్రపంచమే బాగుపడుతుంది. రెండవది, సేవకుడి ద్వారా మేల్కొల్పుతున్నప్పుడు తిరుగుబాటు చేయొద్దు, అలగొద్దు, సణగొద్దు, గొణగొద్దు, మందిరాన్ని మానేయొద్దు. లోబడదాం. లోబడిన పిల్లలకు దీవెన, లోబడని పిల్లలకు శ్రమ అనే మాట మర్చిపోవద్దు. 3వ మాట, రెక్కలు చాపి గద్ద బారి నుంచి పిల్లల్ని కాపాడినట్టుగా నరకపు బారి నుంచి మనల్ని కాపాడటానికే యేసయ్య సిలువలో తన 2 చేతులు రెక్కలు చాపి మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పటికైనా వద్దాం, క్రమంగా మందిరానికి వచ్చేద్దాం, రక్షణలోకి వచ్చేద్దాం, మారు మనసులోకి వచ్చేద్దాం, బాప్తిసంలోకి వచ్చేద్దాం, పరిశుద్ధాత్మలోకి వచ్చేద్దాం, విశ్వాసంలోకి వచ్చేద్దాం, నిరీక్షణలోకి వచ్చేద్దాం, రాకడ కొరకు సిద్ధపడదాం, నరకాన్ని తప్పించుకుందాం, భూలోకంలో పరలోకంలో కూడా 100 1000 తరాల వరకు దీవించబడదాం. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మనందరికీ నిండారుగా అనుగ్రహించునుగాక. చెప్పాలి ఆమేన్. చేతులెత్తి చెప్పాలి ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, కీబోర్డ్ ఆన్ చేద్దాం, లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడాలి, 2 చేతులు పైకెత్తాలి, త్వరగా లేవాలి. కొద్దిగా ముందుకు జరగండి అందరూ, నేను ప్రార్థన చేస్తాను మీకోసం. కుర్చీలు కూడా దాటి ముందుకు రండి అందరూ. రండి, ముందుకు రండి చక్కగా. అందరూ కళ్ళు ముయ్యాలి, 2 చేతులు పైకెత్తాలి, నోరు తెరవాలి, చేయాలి ప్రార్థన. దేవా, ఈ రాత్రి మేము దీవించబడాలి, ఈ రాత్రి మా దరిద్రం పోవాలి, ఈ రాత్రి మా శాపం కొట్టివేయబడాలి, ఈ రాత్రి మేము రోగం నుంచి విడుదల పొందాలి, ఈ రాత్రి మా కుటుంబం వర్ధిల్లాలి, మా బిడ్డలు బంగారు భవిష్యత్తు పొందాలి అని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దేవా, కనికరించమని. యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం నా కోసం వీపంతా చాళ్ళుగా దున్నించుకున్నాడు, నీ కోసం నా కోసం ముఖాన్ని ఉమ్మి వేయించుకున్నాడు, నీ కోసం నా కోసం తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, నీ కోసం నా కోసమే ఆయన చివరి రక్తబొట్టు వరకు చిందించాడు. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరం సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ చేతులెత్తాలి, అందరూ నోరు తెరవాలి. అందరం సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూద్దాం. ఆయన గాయాల ద్వారా స్వస్థత, ఆయన రక్తం ద్వారా రక్షణ, ఆయన హస్తములో కాపుదల, ఆయన వాక్యములో నెమ్మది, ఆయన పరిశుద్ధాత్మలో కాపుదల మనకుంది. చేతులెత్తి చేద్దాం ప్రార్థన. ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది. అందరూ మాతో కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ సిలువ ధ్యానం చేద్దాం, సిలువ స్మరణ చేద్దాం. ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది. యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నది. అందరం
ప్రార్థన చేసుకుందాం. సిలువ వైపు చూద్దాం, పాపాన్ని ఒప్పుకుందాం, దీవించమని వేడుకుందాం. నడివీధిలో ప్రభువు సుడివడి నడువంగా, కొరడాలు దేహముపై నాట్యాలు చేయంగా, నడివీధిలో ప్రభువు సుడివడి నడువంగా, కొరడాలు దేహముపై నాట్యాలు చేయంగా, కారేటి రక్తాలు ధారలై పారంగా, కారేటి రక్తాలు ధారలై పారంగా, పాపాలు క్షమించే పావనుడే శ్రమనుందా, పాపాలు క్షమించే పావనుడే శ్రమనుందా. ఏ పాట పాడను, ఏమని పాడను, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నదేసయ్యా, యేసయ్య సిలువ చూడగా కన్నీరు పొంగుచున్నదేసో, యేసో యేసో. ప్రార్థన చేద్దాం. యేసు నామములో స్వస్థత పొందుదాం, యేసు నామములో దీవెన పొందుదాం, యేసు నామములో అభిషేకంతో నింపబడదాం. గ్లోరీ గ్లోరీ. ఆమేన్ ఆమేన్. కాళ్ళు చేతులయందు కరకు మేకులు గొట్టి, ముళ్ళ కిరీటమును ముమ్మారు దిగగొట్టి, కాళ్ళు చేతులయందు కరకు మేకులు గొట్టి, ముళ్ళ కిరీటమును ముమ్మారు దిగగొట్టి, తడిలేని నాలుకతో, తడిలేని నాలుకతో యేసయ్యా, తడిలేని నాలుకతో తప్పించే నా రాజు, తలవాల్చి కనుమూసి ప్రాణాలే విడువంగా, తలవాల్చి కనుమూసి ప్రాణాలే విడువంగా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం, అందరం పాపాలు ఒప్పుకుందాం. యేసు ప్రభు వైపు చూద్దాం, సిలువ వైపు చూద్దాం. 50 రాత్రులతో మా దరిద్రం వదిలిపోవాలి, మా పాపం వదిలిపోవాలి, మా శాపం వదిలిపోవాలి, మా రోగం వదిలిపోవాలి, మా కుటుంబం కట్టబడాలి, మా బిడ్డలు బాగుపడాలి, మా గ్రామం దీవించబడాలి, మా సంఘం అభివృద్ధి పొందాలి, మా సేవకుడికి బలంగా వాడబడాలి. రేపు రాత్రి మీటింగ్ కూడా ఘనంగా జరగాలయ్యా, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం.
ఎవరైతే వాక్యాన్ని విన్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించాలని ప్రయాసపడటానికి, వాక్యానుసారంగా బ్రతకటానికి రక్తము కారునంతగా ప్రయాసపడాలి. వాక్యానుసారంగా బ్రతకటం అంత ఈజీ కాదు, అంత తేలికైనదేం కాదు. దైవజనులు చెప్పిన మాటలు లోతైన విషయాలు. ఆ విధంగా బ్రతకటం నువ్వు ప్రయాసపడాలి. దేవుని మందిరానికి రావాలి, వాక్యంలో స్థిరపడాలి. అప్పుడే వాక్యానుసారంగా జీవించడానికి యేసయ్య అవకాశం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే హృదయపూర్వకంగా నోరు తెరిచి ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే వారి పాపాలు ఒప్పుకున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటున్నారో వారందరినీ రాత్రి ప్రభు దీవించబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ప్రతి తల మీద దేవుని ఆత్మ కుమరించబోతా ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఉట్టి చేతులతో కాక ఇదిగో సమృద్ధి కలిగి స్థలం నుంచి వాక్యము హృదయంతో నింపబడి ఈ స్థలం నుంచి వెళ్ళబోతున్న ప్రతి బిడ్డ పట్ల గొప్ప కార్యములు జరిగినట్లుగా వాక్యము కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. తర్వాత కొద్ది నిమిషాల తర్వాత పూర్తి చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడమైన మా దేవ, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఆకాశమందు సింహాసనాసీనుడవై ఈ రాత్రి జరిగిన ఈ వాక్య సందేశంలో పరిశుద్ధాత్ముడే ఈ ప్రజలను ఆదరించి చేరి వచ్చిన ఈ బిడ్డలకు ఆదరణ కలిగించే మాటలు అయా, మీరు చెప్పిన మాటలను బట్టి అయా ప్రభువానికి ఎంత స్తోత్రాలు తండ్రి. దైవజనుని ప్రాంతం రావడాన్ని బట్టి ఎన్ని కుటుంబాలు మారుతాయో నాయన. రాత్రి గొప్ప కార్యము చేసినందుకు స్తోత్రము నాయన. హృదయపురుని పాదాలు పట్టుకుంటున్నావు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అయా, ఈ వాక్యము విన్నప్పుడల్లా అయా కోడి గుర్తుకు రావాలి ప్రభు. మా జీవితాల్లో ప్రభు పశ్చాత్తాప గుర్తు రావాలి, మేల్కొల్పు గుర్తుకు రావాలి అయా. కోడి యొక్క ప్రయాస గుర్తుకు రావాలి, యేసు ప్రభు రెక్కలు గుర్తుకు రావాలి, ఆయన త్యాగము గుర్తుకు రావాలి, నేను పాపినని గుర్తుకు రావాలి అయ్యా. అలాంటి హృదయం ప్రజలందరికీ దయచేయండి అయ్యా. అయ్యా, కఠినులు కాక హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు చాలామంది. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు, ఒప్పుకోవడానికి ఇష్టపడని ప్రజలు అయ్యా. ఇదిగో యేసయ్యా యెరూషలేమును చూసి అయ్యా ఇదిగో లోబడి నల్లని ప్రజల గురించి బాధపడుతున్నాడు. అలా కాకుండా లోబడే బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. వాక్యానికి లోబడుచున్న బిడ్డలను బట్టి మీరు సంతోషిస్తున్నారు. ఈ ప్రయాస దైవజనులు రాజేశయ్య గారి యొక్క ప్రయాస అయా, వాక్యం అందించిన రమేశ్చాలి గారి యొక్క ఓ స్వరము నాయన ప్రయాస వ్యర్థము కాదని నేను నమ్ముతున్నాను. ఇక్కడున్న ప్రజలకు మీ ఆశీర్వాదంతో నింపండి, మీ దీవెనలతో నింపండి అయా. ఈ వాక్యము ద్వారా బలపడినట్లు సహాయం చేయండి. నూతన ఆత్మ దయచేయండి, నూతన కార్యాలు జరిగించండి, నూతన క్రియలు జరిగించండి అయా. సేవకులను సంఘాలను అందరినీ దీవించి ఆశ్రయించమని ప్రార్థన అంగీకరించమని, వాక్యమునకు లోబడిన బిడ్డలందరినీ ఆశ్రయించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అందరం కూర్చుందామండి ఒక నిమిషం. మరి ఇంత చక్కటి వాక్యాన్ని మనకు అందించినటువంటి దేవుని దాసులకి మా నిండు హృదయ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం.